ఈరోజు మనము భగవద్గీతలో ఒక శ్లోకాన్ని చూద్దాం. ఓకేనా? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అంటే ఇది శ్రీకృష్ణ భగవానులు గారు అర్జునులు గారికి చెప్తున్నారనమాట. ఏమని చెప్తున్నారు? ఓ భరత వంశీయుడా, ఎప్పుడెప్పుడు మరియు ఎక్కడెక్కడ ధర్మాచరణకు హాని కలుగుచుండునో మరియు అధర్మము వృద్ధి చెందుచుండునో ఆ సమయమున నేను స్వయముగా అవతరింతును. ఎప్పుడెప్పుడు అవతరిస్తారు అని చెప్తున్నారంటే, అధర్మము పెరిగినప్పుడు, ధర్మానికి హాని కలిగినప్పుడు. ఎక్కడైతే ధర్మానికి హాని కలుగుతుందో అక్కడ ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది? అధర్మం అనేది పెరుగుతుంది. ఇది ఇప్పుడు మనకున్నటి వాటిల్లో చెప్పాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ వాళ్ళతో చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు చదువు సంధ్య అన్నీ నేర్పించిన తర్వాత లైఫ్లో మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయి తర్వాత అమ్మ వాళ్ళకి ఏదన్నా అవసరము అన్నప్పుడు వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టడం అనేది అధర్మం అన్నమాట. మనకి చిన్నప్పుడు ఏమేమి కావాలో అన్ని సౌకర్యాలను తల్లిదండ్రులు అందించిన తర్వాత మన వంతుగా వాళ్ళకి సహాయం చేయటం కాదు, మన ధర్మంలో మనము మన జీవితం మొత్తం వాళ్ళకి అర్పించిన దాంట్లో పావలా వంతు కూడా వాళ్ళ రుణం తీర్చుకోలేమన్నమాట. అది ఈ పవిత్రమైన భూమిపైన ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఉన్నటువంటి మహా గొప్ప. వాళ్ళకి ఈ జన్మే కాదు, ఎన్ని జన్మలు ఎత్తి వాళ్ళకి సేవలు చేసినా వాళ్ళ రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేం. ప్రతి నిత్యం ముగ్గురు రుణాల్ని ఎప్పుడు తీర్చుకోలేం. అది తల్లిదండ్రులు ప్లస్ గురువు. గురువు అనే వ్యక్తి నాలెడ్జ్ అనేది ఇవ్వకపోతే మనము ఇప్పుడు ఈ విధంగా వీడియోలు చేసి ఇప్పుడు నేను మాట్లాడుతున్నానే, ఈ నాలెడ్జ్ అనేది మా గురువులు నాకు ఇవ్వకపోతే నేను ఇలా చెప్పేదాన్ని కాదు. ఇప్పుడు ఇంత హెల్తీగా మార్నింగ్ లేచి చక్కగా నా పనులు చేసుకొని దైవారాధన చేసుకోవడానికి నా తల్లిదండ్రులే కారణం. వాళ్ళు నాకు చిన్నప్పుడు సరైన ఆహారాన్ని, సరైన విద్యను, సరైన దుస్తులని, సరైన టీచర్స్ని నాకు అందివ్వకపోయింటే వాళ్ళకి ఎందుకు వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని మన తల్లిదండ్రులు మన గురించి అనుకొని ఉంటే మనము ఇప్పుడు ఈ క్షణము ఇంత హ్యాపీగా ఉండేవాళ్ళం కాదు. అలాంటి తల్లిదండ్రుల్ని మరిచిపోయి ఈ మధ్య చాలామంది ఓల్డ్ ఏజ్ హోమ్లో పెడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇది అధర్మము. ఇక్కడ ఏం జరుగుతుంది? ధర్మానికి హాని కలుగుతుంది. ప్రతినిత్యము మనకి ప్రతి వస్తువుతోనూ ప్రతి మనిషితోనూ ఏదో ఒక సహాయం అందుతూనే ఉంది. దానికి కృతజ్ఞత చెప్పకపోగా వీళ్ళేదో అవసరం ఉండి నాతో ఈ పనులు చేస్తున్నారు, నాకు చేసిస్తున్నారు. ఇది ఎంత బ్యాడ్ థింకింగ్. వాళ్ళకేదో అవసరం ఉండి కాదు, నీ అవసరానికి వాళ్ళ పనులు పక్కన పెడుతున్నారు కదా. సో యువర్ థింకింగ్ ఈజ్ వెరీ పాజిటివ్ ఎవ్రీ మినిట్ అండ్ ఎవ్రీ సెకండ్. ప్రతి నిత్యము ప్రతి ఒక్కరూ ప్రతి వస్తువు పైన, మనిషి పైన, ప్రతి పని పైన పాజిటివ్గానే ఉండాలి. అదే చెప్తారు భగవంతుడు, యద్భావం తద్భవతి. ఏ భావంతో నువ్వు ఎదుట మనిషిని, ఎదుట సంస్థని, ఎదుట వస్తువుని చూస్తావో నీకు దాని నుంచి అదే వస్తుంది. ఓకేనా? సో ఎప్పుడు మనం పాజిటివ్గా ఉందాం. మనకి సహాయం చేసే ప్రతి వస్తువుకి, ప్రతి సంస్థకి, ప్రతి మనిషికి మనము కృతజ్ఞత చూపిద్దాం. తల్లిదండ్రులకి ప్రతినిత్యం మన వంతు సహాయం కాదు, మన వంతు సేవ. మన వంతు సేవ మన తల్లిదండ్రులకి, మన సమాజానికి, మన తోబుట్టువులకి, మన తోడుగా ఉన్న ప్రతి వ్యక్తికి
అందించాలి. ఇది ధర్మం. ఓకే. థ్యాంక్ యూ.